ఒక్కడే ప్రత్యర్థి టార్గెట్ని ఛేదించేశాడు. ఒక్కడే అడ్డుగోడలా నిలబడి 400 పరుగులు చేశాడు. ఒక్కడే జట్టు స్కోర్లో దాదాపు సగం పరుగులు చేశాడు. ఒక్కడే 638 బంతులు ఆడాడు. ఒక్కడే 46 ఫోర్లు 3 సిక్స్లు బాదాడు. అసలు అంతసేపు క్రీజ్లో నిలబడి ఎలా ఆడాడో అతనికే తెలియాలి. టీమ్ స్కోర్ మొత్తం 890 అయితే అందులో ఈ ఆటగాడు కొట్టింది 404 పరుగులు. టైం ఉంటే ఇంకా కొట్టేవాడే ఈ నాట్అవుట్ బ్యాట్స్మెన్. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అన్న డైలాగ్కి సూట్ అయ్యే క్రికెటర్ ఇతను. ఈ యువ క్రికెటర్ భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్లో ఏకంగా 404 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆ కుర్రాడి పేరు భారత క్రికెట్ వర్గాల్లో మారు మోగిపోతుంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే కర్ణాటకకు చెందిన ప్రఖర్ చతుర్వేది. ఈ కుర్రాడు కూచ్ బెహర్ ట్రోఫీలో ముంబైతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆడుతూ సంచలన రికార్డు నమోదు చేశాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన చతుర్వేది ఏకంగా 404 పరుగులు చేశాడు. భారత అండర్-19 క్రికెట్ చరిత్రలో 400 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా చతుర్వేది చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 638 బంతులు ఎదుర్కొన్న చతుర్వేది 63.32 స్ట్రైక్ రేట్తో 46 ఫోర్లు 3 సిక్సర్లతో 404 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. జట్టులోని మరో ఆటగాడు హర్షిల్ ధరమణి 169 పరుగులు చేయడంతో కర్ణాటక ఏకంగా 890 పరుగులు చేసింది. అంతకుముందు ముంబై తన తొలి ఇన్నింగ్స్లో 380 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్ను కర్ణాటక ఆటగాడు చతుర్వేది ఒక్కడే దాటేయడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాత చతుర్వేది పేరు టాక్ ఆఫ్ ది డొమెస్టిక్ క్రికెట్ టౌన్గా మారిపోయింది. మరి అండర్-19 క్రికెట్లో 404 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన చతుర్వేదిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.